కోడి ముందా గుడ్డు ముందా సమాధానం దొరకని ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. కాకపోతే అది ఈ వీడియో చూసే ముందు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు సమాధానం దొరుకుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూడండి, వీలైతే ఈ వీడియోను షేర్ చేయండి. హాయ్, నా పేరు లుబ్నాల్ అక్బరం. ఈ వీడియోలోకి మీకు స్వాగతం. మన భూమి మీద జీవం అనేది నీటిలో మొదలైంది, అది కూడా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. అప్పటికి భూమి అంటే నేల మీద జీవం అనేది లేదు. అలాంటి టైంలో నేలలో చాలా జీవులు పరిణామం చెందుతున్నాయి. కొన్ని జీవులు నేల మీదకు రావడానికి ప్రయత్నించాయి, కొన్ని నేల మీద ఉండలేక తిరిగి నీటిలోనికి వెళ్ళిపోయాయి, కొన్ని మాత్రం భూమి మీద బ్రతికి ఉండగలిగాయి. అలా సుమారు 375 మిలియన్ల సంవత్సరాల క్రితం టిక్టాలిక్ రోజే అనే జీవి భూమి మీదకు వచ్చి భూమి మీద బ్రతకగలిగింది. అది గుడ్లు కూడా పెట్టేది. కాకపోతే ఇప్పటి కోడిగుడ్లు లాగా అవి ఉండేవి కాదు. అంటే కోడిగుడ్డుకు ఉండే పెంకులు ఉండేవి కాదు. ఒక ఫ్లూయిడ్ లాంటిది లోపల ఉన్న పదార్థాన్ని రక్షించేది. అయితే మనం ఇప్పుడు చూస్తున్న గుడ్లు మాత్రం 300 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి. అప్పటికి జీవులు గుడ్లను పెట్టేవి, అంటే ఒక షెల్ ప్రొటెక్షన్తో ఆ గుడ్లు ఉండేవి. మనం ఇప్పుడు చూస్తున్న కోళ్ళు 10,000 BC నుంచి 4,000 BC సంవత్సరాల మధ్యలో పరిణామం చెందాయి. దీని ప్రకారం కోళ్ళు అనే జీవి లేకముందే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచే గుడ్లు పెట్టే జీవులు ఉన్నాయి, గుడ్లు ఉండేవి. కోడి ముందా గుడ్డు ముందా అనేదానికి సమాధానం గుడ్డు. మరి కోడిగుడ్డు ముందా కోడి ముందా? సుమారు 3,500 సంవత్సరాల క్రితం, అంటే 1500 BCల కాలంలో, లేకపోతే అంతకంటే ముందు సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో మనుషులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టిన రోజుల్లో చుట్టుపక్కల అడవుల్లో ఉండే వైల్డ్ రెడ్ జంగిల్ ఫ్లో అనే కోడి లాంటి పక్షి, అంటే ఇది పూర్తిగా కోడి కాదు, ఇది ఆహారం కోసం మనుషుల దగ్గర ఉండడం అలవాటు అయ్యింది. అలా ఇలాంటి 2 పక్షుల కలయిక వల్ల వచ్చిందే ఇప్పుడు మనం చూస్తున్న కోళ్ళు. అవి తర్వాత గుడ్లు పెట్టాక వాటి నుంచి కోళ్ళు వచ్చాయి. ఇది ఇలా కంటిన్యూ అయ్యింది. అయితే కోడిగుడ్లలో ఉండే OC17 ఓవర్క్లెడిన్ అనే ప్రోటీన్ కేవలం కోళ్ళలోనే ఉంటుంది. అంతకుముందు ఉండే కోడి లాంటి పక్షిలో ఇది ఉండేది కాదు. దీని ప్రకారం కోడిగుడ్డు కంటే కోడి ముందు. సమాధానం దొరికి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.